సంవత్సరాల్లో ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లుగా ఎవరూ జన్మించలేదు. ఆయన జన్మం ఒక వింతైనటువంటి ఒక ప్రత్యేకమైనది. ప్రపంచంలో ఆయన జన్మించినట్టుగా ఎవరు జన్మించలేదు ఒకటి. ఇక రెండవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచ చరిత్రలో ఆది నుండి నేటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టు, ఆయన బ్రతికినట్టు నీతిగా యథార్థంగా ఎవరు బ్రతకలేదు పరిశుద్ధంగా. ఇక మూడవది మనం చూస్తున్నప్పుడు ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు మనం మరణించినట్టు, ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలా సమస్త మానవాళి కోసం కానీ, పాప క్షమాపణ నిమిత్తం కానీ, విమోచన క్రయధనంగా కానీ ఎవరు కూడా శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిందే లేదు. అలాగనే ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారి వలె మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వారు కూడా ఎవరు లేరు అని చెప్పడంలో